ఒకసారి హోల్డ్లో ఉండండి. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి రావడం జరిగింది. నవీన్ యాదవ్ని కూడా ప్రశంసిస్తూ ఉన్నారు, కంగ్రాచులేట్ చేస్తున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి ఏదైతే జూబ్లీ హిల్స్ విజయంపై సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్ ఏ విధంగా ఉంది ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. వారికి అభినందనలు, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదములు. ముఖ్యమంత్రి గారు సరైన దిక్సూచితో ఒక మార్గాన్ని ఇచ్చి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం ప్రజలకు తీరుతున్నటువంటి తీరుతెన్నుల్ని వివరించడంలో అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మంత్రులందరూ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలంతా కూడా ఇంటింటికి వెళ్ళి మా సంక్షేమాన్ని చెప్పుకోగలిగినారు. డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, నేను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారి సలహా సూచనలతో కార్యక్రమాన్ని, సంక్షేమాన్ని ప్రజలకు చేరుతున్నట్టు తీరును వివరించడం జరిగింది. ఇవాళ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా ప్రజాప్రభుత్వం నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి పట్ల సానుకూలంగా ఉన్నారు, పాజిటివ్గా ఉన్నారు. మేమంతా కూడా మీరు ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం పట్ల సంతృప్తిగా ఉన్నామన్నటువంటి సందేశాన్ని ఇవాళ జూబ్లీస్ జరిగినటువంటి ఎన్నికల ద్వారా తెలియజేయడం జరిగింది. మీ ద్వారా తెలంగాణ ప్రజలకి, ముఖ్యంగా జూబ్లీస్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పాజిటివ్ వేవ్ భవిష్యత్తులో ఉంటుంది. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 100కు పైగా సీట్లు గెలుచుకొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ పాజిటివ్ పవనాలు రేపు వచ్చే జిహెచ్ఎంసీ మరియు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాను. ధన్యవాదములు. ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీతో మాట్లాడతారు. ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్న పిసిసి అధ్యక్షులు మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారు, సహచార మంత్రివర్గ సభ్యులు, నూతనంగా ఎన్నికైన జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు యువమిత్రుడు నవీన్ యాదవ్ గారు, ఎన్నికల ప్రచారంలో పార్టీ బాధ్యతలు, ఈ గెలుపుకు ప్రధాన భూమిక పోషించిన పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, క్రియాశీలక కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పత్రికా సమావేశం ద్వారా తెలంగాణ సమాజానికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ గెలుపులో మాకు అండగా నిలబడ్డందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గెలుపు మా బాధ్యతను మరింతగా పెంచింది. 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో హైదరాబాదు నగరంలో సాధారణ ఎన్నికల్లో మాకు పెద్దగా సానుకూలమైన ఫలితాలు లేని సందర్భంలో ఇప్పుడు ప్రజలు అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమంలో, అభివృద్ధి కార్యాచరణలో ముందుకు వెళ్ళండి, బాధ్యతతో ఈ కార్యక్రమాలను నిర్వహించండి అని చెప్పి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. దీన్ని ప్రజల యొక్క ఆశీర్వాదంగా, దీని యొక్క బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ నాడు స్వీకరించడం జరిగింది. ఎన్నికల్లో నెగ్గితే ఉప్పొంగిపోవడం, ఓడిపోతే కుంగిపోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి తెలీదు. కాంగ్రెస్ పార్టీకి తెలిసిందల్లా ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం, ప్రభుత్వంలో ఉంటే ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి నిరంతరం ప్రయత్నం చేయడమే కాంగ్రెస్ పార్టీకి తెలుసు. అందుకే శతాబ్దం పైగా
ప్రజల ఆశీర్వాదంతో మనుగడ సాధిస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే ఈ సూత్రాన్ని తూచా తప్పకుండా పాటించడం వల్లనే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని గెలుపు ఓటములు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రజల మధ్యన మనుగడ సాధిస్తున్నది. అందుకే ఈనాడు జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సరళిని మీరందరూ గమనించారు. ఇందులో ప్రజలు విలక్షణమైన తీర్పునివ్వడమే కాకుండా పోలైన ఓట్లలో 51% కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం ద్వారా ఎప్పుడూ లేనంత బలం, ప్రజాబలం ఈనాడు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి చెందింది. ఈ ఎన్నికల్లో దాదాపుగా 51% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి, 38% ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి, 8% భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఓట్లు వేయడం జరిగింది. దీని ద్వారా ఎవరి పాత్ర ఏంది, గత 2 సంవత్సరాల నుంచి ప్రజలు నిశితంగా గమనించి ఒక నిర్ణయానికి వచ్చి ఈనాడు ప్రజలు ఈ విధమైన తీర్పును ఇవ్వడం జరిగింది. అందుకే ఈనాడు ఈ బాధ్యతను తీసుకొని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో 60 నుంచి 65% ఆదాయము ఈ జంట నగరాల నుంచి, ఈ ప్రాంతం నుంచే మన ప్రభుత్వానికి వస్తున్నది. ఇక్కడ వస్తున్న ఆదాయాన్ని రాష్ట్రం నలుమూలల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నాం. ఈ నగరాన్ని కాపాడుకోవడం, ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకోవడం, ఈ నగరంలో నివసిస్తున్న ప్రజలకు మౌలిక వసతులను అభివృద్ధి చేయడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడానికి అవసరమైన ప్రణాళికలు రచించడం అనేదాన్ని పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం నిర్వహిస్తుంది. నేను ఎన్నికల ముందు చెప్పిన ఈనాడు గెలిచిన సందర్భంగా మీ ద్వారా ప్రధాన ప్రతిపక్ష పార్టీకి, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి కూడా సూచన చేస్తున్నా. మన పాత్రలను, మన వ్యవహార శైలిని ప్రజలు నిశితంగా పరిశీలించి ఈనాడు ఒక నిర్ణయానికి వచ్చిండ్రు. ఈ నిర్ణయంలో ఎవరి పాత్ర, ఎవరి బాధ్యత ప్రజలు విస్పష్టంగా తీర్పునివ్వడం జరిగింది. ఈ తీర్పును బాధ్యతగా తీసుకొని ఈ నగర అభివృద్ధి కోసం అవసరమైన, ఈ నగరాన్ని మహానగరంగా విస్తరించి ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించి వివిధ జిల్లాలు, వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి వచ్చే పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు విస్తరించే విధంగా నగరాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. అందుకే రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, రేడియల్ రోడ్స్ కావచ్చు, మూసీ నది ప్రక్షాళన కావచ్చు, మెట్రో విస్తరణ కావచ్చు, గోదావరి కృష్ణా నది జలాలు ఈ మహానగరానికి తాగునీటి అవసరాలను తీర్చడానికి అవసరమైన ప్రణాళికలు కావచ్చు, హైదరాబాదు నగరాన్ని పట్టి పీడిస్తున్న ట్రాఫిక్ సమస్య కావచ్చు, ఎలివేటెడ్ కారిడార్లు కావచ్చు, ఫ్లైఓవర్ బ్రిడ్జులు కావచ్చు, అండర్ పాస్లు కావచ్చు, రైల్వే ఓవర్ బ్రిడ్జులు, రైల్వే అండర్ బ్రిడ్జులు కావచ్చు, గల్లీలలో ముఖ్యంగా చెత్త ఒక ప్రధాన సమస్యగా మారింది. సిటీలో చెత్త ఎక్కడ పడితే అక్కడ దర్శనమిస్తున్నాయి. పారిశుద్ధ్య పనులలో సమస్యలను మేము పరిగణలోకి తీసుకుంటున్నాం. అదేవిధంగా చెరువులు, కుంటలు, నాలాల కబ్జాను తొలగించి నగరాన్ని సమస్యల రహిత నగరంగా తీర్చిదిద్దడానికి ఈరోజు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. వీటన్నిటికీ సంబంధించి ప్రధాన ప్రతిపక్షము బీఆర్ఎస్ సోషల్ మీడియాను, విష ప్రచారాన్ని, తప్పుడు వార్తలను, పెయిడ్ ఆర్టికల్స్ని, ఫేక్ సర్వేలను, వీటన్నిటి మీద ఆధారపడి ప్రభుత్వాన్ని అవహేళన చేయడము, అవమానించడము, అసహ్యకరమైన భాషలో దూషించడం లాంటి వార్తలను ప్రసారం చేసిండ్రు. వీటన్నిటి నేపథ్యంలో
అది హైడ్రా కావచ్చు, ఈగల్ ఫోర్స్ కావచ్చు. ఈ సంస్థలు ప్రజలకు మేలు చేయడానికి మేము తీసుకొచ్చినాం. ఈ నగరం వేగంగా మత్తు, ముఖ్యంగా గంజాయి, డ్రగ్స్ విస్తరిస్తున్న సందర్భంలో వాటిని కఠినంగా అణిచివేయడానికి ఈగల్ ఫోర్స్ను తీసుకొచ్చినాం. కబ్జాలను, చెరువులను, కుంటలను, నాలాలను అడ్డగోలుగా ఆక్రమించుకొని కబ్జాలకు పాల్పడుతుంటే వాటిని తొలగించడానికి హైడ్రాను తీసుకొచ్చినాం. జిహెచ్ఎంసీ కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, మెట్రో వాటర్ వర్క్స్ కావచ్చు, మెట్రో రైల్ కావచ్చు, ఇలాంటి సంస్థలన్నిటిని కూడా సమన్వయం చేసుకొని ఈ నగరాన్ని ఒక మంచి నగరంగా తీర్చిదిద్దడానికి మేము చేస్తున్న ప్రయత్నాన్ని ప్రధాన ప్రతిపక్షము సహకరించకపోను ప్రతి సందర్భంలో అడ్డు తగిలే ప్రయత్నం చేసింది. మూసీ ప్రక్షాళనకు సంబంధించి మూసీ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళు ఎవరు అది అద్భుతంగా ఉంది అని అక్కడ ఉండడం లేదు. ఏ వసతి లేక, ఏ అవకాశాలు లేక మురికితో కూడుకున్న మూసీ పక్కన నివసిస్తున్నారు. వాళ్ళకు ఒక మంచి వసతులు ఏర్పాటు చేసి వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచి వాళ్ళ పిల్లలకు ఒక మంచి చదువులు, వాళ్ళకు ఒక మంచి వైద్యాన్ని, వాళ్ళకు ఉపాధిని కల్పించాలని చెప్పి మా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రతి నిమిషం ప్రతి క్షణం అడ్డు తగిలి అన్ని రకాలుగా వీటన్నిటిని అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. అదేవిధంగా కేంద్రం నుంచి తీసుకురావాల్సిన అనుమతులు కానీ ఇవ్వవలసిన నిధులను రాబట్టుకోవడానికి ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు సహాయ నిరాకరణ చేస్తుండ్రు. ఈనాడు ప్రధాన ప్రతిపక్షంలో శాసనసభ్యులు కేటీఆర్ గారు, శాసనసభ్యులు హరీష్ గారు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు, ముఖ్యంగా ఈ ముగ్గురికి ప్రధానమైన బాధ్యత ఉన్నది. ఒకరు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు, తేవలసిన నిధులకు సహకరించాలి. కానీ కిషన్ రెడ్డి గారు పూర్తిగా సహాయ నిరాకరణ చేయడమే కాకుండా వీలైనంత మేరకు కేంద్రంలో అడ్డు తగులుతున్నాడు. మెట్రో విషయంలో కావచ్చు, మూసీ ప్రక్షాళన విషయంలో కావచ్చు, గోదావరి జలాలు నగరానికి తరలించే విషయంలో కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో కావచ్చు, కిషన్ రెడ్డి గారు పూర్తిగా సహాయ నిరాకరణ చేస్తుండ్రు. దీన్ని ప్రజలు గమనించడం వల్లనే పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారికి 65,000 ఓట్లు ఇదే జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓట్లు వేయడం జరిగింది. ఈనాడు కిషన్ రెడ్డి అభ్యర్థిగా మారి ఎన్నికల ప్రచారం చేస్తే 17,000 ఓట్లు మాత్రమే వచ్చినాయి. అంటే ఆనాడు కిషన్ రెడ్డికి వచ్చిన ఓట్లలో 25% మాత్రమే వచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీ డిపాజిట్ జప్తు అయిపోయింది. దీన్ని బట్టి కిషన్ రెడ్డి గారు తన వ్యవహార శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది భూకంపం వచ్చే ముందు భూమి కొద్దిగా కదులుతుంది, అంటే అలర్ట్ చేస్తుంది సిస్టమ్ని. ఎప్పుడు కూడా ఒకేసారిగా రెక్టర్ స్కేల్ మీద పెద్ద ఎత్తున భూకంపం రాదు. ముందు మనల్ని అలర్ట్ చేస్తుంది సిస్టమ్. అలర్ట్ చేసినా మనం తేరుకోకపోతే ఆ ప్రకంపనలు భూకంపంగా మారి అందులో కలిసిపోవడమే కాదు కాలగర్భంలో కలిసిపోతాం. భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు మీ నాయకత్వంలో మిమ్మల్ని 2014, 2019, 2023 3 సార్లు బీజేపీని ప్రాంతం నుంచి గెలిపించడం జరిగింది. మొన్న జరిగిన మీ పార్లమెంట్ ఎన్నికల్లో మీకు 65,000 ఓట్లు వస్తే ఈనాడు మీరే అభ్యర్థిగా మారి ఎన్నికలు చేస్తే 17,000 ఓట్లు వచ్చి మీ డిపాజిట్ పోయింది. కాబట్టి ఈరోజు ప్రజలు, జంట నగరాలలో ప్రజలు మెట్రో విస్తరణ కోరుకుంటున్నారు, గోదావరి జలాలు రావాలనుకుంటున్నారు, మూసీ ప్రక్షాళన జరగాలనుకుంటున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్స్తో పాటు తెలంగాణ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను ఒత్తిడితో ఇతర రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్తున్నప్పుడు మీరు అడ్డుకోకుండా ప్రేక్షక పాత్ర వహించిందని చెప్పి ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు, పేదలందరూ ఆలోచన చేయబట్టి ఈరోజు బీజేపీకి పరిస్థితి దాపురించింది. ఈ ఫలితాల తర్వాత కిషన్ రెడ్డి గారు తన వ్యవహార శైలిని మార్చుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో సహకరించి తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి, ముఖ్యంగా ఈ మహానగర అభివృద్ధి కోసం సహకరించాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది భూకంపం ముందు జరిగిన చిన్న ప్రకంపన మాత్రమే భారతీయ జనతా పార్టీకి.
ఈ ఇండికేషన్ కిషన్ రెడ్డి గారు అర్థం చేసుకుంటే భవిష్యత్తులో వారి యొక్క రాజకీయ పరిస్థితి కాస్తైనా మెరుగ్గా ఉంటుంది. కాబట్టి వారు ఈ ఫలితాలను విశ్లేషించుకొని ముందుకు రావాల్సిందిగా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు మాట్లాడుతుంది, మిగతా సమయంలో రాజకీయాల జోలికి వెళ్ళాం, రాజకీయ విమర్శలు చేయము, సంక్షేమము అభివృద్ధిని రెండు కళ్ళలాగా భావించి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము. కిషన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్న సచివాలయానికి రండి. కేంద్రంలో మన పెండింగ్ ఉన్న ప్రాజెక్టుల విషయంలో మనం చర్చించుకుందాం. మేము ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా రాలేదు. నేను మా ఉప ముఖ్యమంత్రి గారికి సూచన చేసి ఢిల్లీలో కూడా పెడితే కిషన్ రెడ్డి గారు రాలేదు. ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ సమావేశాలు రాబోతున్నాయి కాబట్టి ఉప ముఖ్యమంత్రి గారికి నేను వేదిక మీద నుంచి సూచన చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం దగ్గర అనుమతుల కోసం ఎదురు చూస్తున్న మన ప్రాజెక్టులు మనకు ఇవ్వవలసిన నిధుల విషయంలో అందరు పార్లమెంట్ సభ్యులను, లోక్సభ రాజ్యసభ సభ్యులతో పాటు కేంద్రంలో మంత్రులుగా ఆటోమేటిక్గా వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళతోనే ఒక సమీక్ష, మన చీఫ్ సెక్రటరీ మన అధికారులతోనే ఒక సమీక్ష పెట్టి ఒక నివేదిక రూపంలో వాళ్ళకి ఇవ్వవలసిందిగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి నేను సూచన చేస్తున్నా. ఎందుకంటే ఆ నివేదిక చేతిలో ఉంటే మన రాజ్యసభ ఎంపీలు, లోక్సభ ఎంపీలు అవకాశం వచ్చినప్పుడు పార్లమెంట్లో మాట్లాడడమే కాకుండా కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి మా ఈ ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి, అనుమతి ఇవ్వండి అని అడగడానికి, విజ్ఞప్తి చేయడానికి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రచించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ సమావేశాలు రాబోతున్నాయి కాబట్టి ఈలోగానే ముందస్తుగా సమాచారం ఇచ్చి బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి, బీజేపీ ఎంపీలకు, బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలకు, మన ఎంపీలందరికీ కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విత్ ఆఫీసర్స్ వాళ్ళకు ఒక అవగాహన కల్పించి పూర్తి స్థాయిలో ఆ ప్రయత్నం చేయాల్సిందిగా వారికి నేను సూచన చేస్తున్నా. ఇక రెండవది బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం. నేను శాసనసభ్యులు హరీష్ అండ్ కేటీఆర్కు ఒక సూచన చేయదలుచుకున్నా. హరీష్ రావు గారు, మీ అసూయను కొంచెం తగ్గించుకోండి. కేటీఆర్, నీ అహంకారాన్ని కొద్దిగా తగ్గించుకో. మీ వయసు నాకంటే తక్కువే. ఇంకా చాలా రోజులు మనం రాజకీయాలలో కొనసాగాల్సిన అవసరం ఉన్నది. అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదు. అధికారం అనేది వారసత్వ సంపద కాదు. మన తాతలు ముత్తాతల నుంచి వచ్చిన సంపద అయితే అది మనకే చెందుతుంది. మనకు కూడా ఇంట్లో ఆడపిల్లలు వచ్చి వాటా అడిగితే ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన ఆడపిల్లలకు కూడా ఆస్తిలో సమాన హక్కు కల్పించిన తర్వాత దాంట్లో ఆడపిల్లలు కూడా వాటా అడుగుతారు. అది కూడా పూర్తిగా మనకు రాదు. ఈరోజు తెలంగాణ ప్రజలు స్పష్టంగా 2023 శాసనసభ ఎన్నికల్లో చంద్రశేఖరరావు గారే కాలుకు బల్పం కట్టుకొని తెలంగాణ నలుమూలలు తిరిగినప్పుడు మేమందరం కలిసి, సిఎల్పి నాయకుడుగా బట్టి విక్రమార్క గారు, పిసిసి ప్రెసిడెంట్గా నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరూ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని మేము తెలంగాణ నలుమూలల మేమందరం కలిసి ఒక ప్రయత్నం చేసినాం. ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చి 65 సీట్లు మాకు, మా పక్షాలకు, అదేవిధంగా 39 సీట్లు మీకు ఇవ్వడం జరిగింది. 39.5% ఓట్లు మాకిస్తే 37% ఓట్లు మీకు ఇచ్చారు. 8 సీట్లు బీజేపీకి ఇచ్చారు, 7 సీట్లు ఎంఐఎంకి ఇచ్చారు. ఇదొక ప్రణాళిక. సరిగ్గా 6 నెలలు తిరిగే లోపల పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మా 39.5% ఓటు కాస్త 41%కి పెరిగింది. 8 పార్లమెంట్ సీట్లు మాకు ఇచ్చిండ్రు. 35% ఓట్లతోటి 8 పార్లమెంట్ సీట్లు బీజేపీకి ఇచ్చిండ్రు, 1 సీటు ఎంఐఎంకి ఇచ్చిండ్రు. అంటే అసెంబ్లీ నుంచి పార్లమెంటు ఎన్నికలు వచ్చినప్పుడు మాకు ఆ రోజు 65 అసెంబ్లీ సీట్లలో మెజారిటీ ఇచ్చారు. 8 పార్లమెంట్లు గెలిచిన స్పష్టంగా 65 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది. అంతకుముందు మా సింబల్ మీద గెలిచింది 64, అలయన్స్తో గెలిచింది 1 సీటు. కానీ మా సింబల్ మీదనే 119 అసెంబ్లీలలోనే మెజారిటీ లెక్కేస్తే 65 సీట్లలో అబ్సల్యూట్ మెజారిటీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండ్రు. రెండవ లిట్మస్ టెస్టు 6 నెలల్లోనే
తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు జరిగి 1.5% ఓట్లు పెరగడమే కాకుండా ఒక సీటు కూడా పెరిగింది. ఈరోజు ఈ ఎన్నికల్లో ఈనాడు కాంగ్రెస్ పార్టీకి 51% ఓట్లు పోలైన దాంట్లో 51% ఓట్లు మోర్ దాన్ 50% ప్రజలు కాంగ్రెస్ పక్షాన నిలబడ్డరు. ఈరోజు బీఆర్ఎస్కు 38%, బీజేపీకి 8% ఇచ్చి బీఆర్ఎస్ బీజేపీ కలిసిన అంతకంటే అధిక శాతం ఓట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలబడి మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి 51% ఓట్లతోని ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవడం జరిగింది. దీన్ని అర్థం చేసుకున్నాకైనా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కొనసాగడానికి ఇంకా కొంత సమయం పడుతుంది, అమలు చేయడానికి సమయం పడుతుంది. ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో వివరించడం, వీటన్నిటిని కూడా తీసుకొని ముందుకు వెళ్తున్నామని ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చి మాకు అవకాశం ఇస్తూ వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షము కొంత సంవయనం పాటించాలి. అందుకే నేను హరీష్ రావు గారికి అసూయ తగ్గించుకోమని సూచన చేస్తున్నా. వారు శాసనసభలో ఆ కుర్చీలో కూర్చొని ఇటువైపు చూసే చూపులు చూస్తే నిజంగానే ఆ చూపులగిన శక్తి ఉంటే ఇక్కడ పక్కన మొత్తం మాడి మసైపోయి బూడిదైపోయి భూమిలో కలిసిపోయేటట్లాంటి ఇట్లా ఏమంటారు మొహమంతా పెంజరించుకొని ఇట్లా అంటే ఇట్లా రక్తమంతా మొహంలోకి తెచ్చుకొని కందిపోయినట్టు మొహం పెట్టుకొని ఇటు చూస్తుంటాడు. అది ప్రజలు గమనిస్తున్నారు. కేటీఆర్ గారు అహంకారం, అధికారం పోయినా ఈయన అసూయ పోలేదు, ఆయనకు అహంకారం పోలేదు. వీళ్ళిద్దరి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తారని వీళ్ళు ఎట్లా భావిస్తున్నారో నాకు అర్థం కాలే. కాబట్టి నా సూచన, ఒక 2 సంవత్సరాలు ఓపిక పట్టండి. ఇంకా 3 ఏళ్ళు ఉంది జనరల్ ఎలక్షన్కి. చివరి సంవత్సరంలో రాజకీయాలు చేద్దాం. 2 సంవత్సరాలు సహకరించండి. ప్రతిపక్షంగా మీరు సూచన చేయండి, సమస్యల్ని లేవనెత్తండి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయండి, అవసరం అనుకుంటే నిరసన తెలపండి, ధర్నా చేయండి. ప్రజా సమస్యల మీద మాకు అభ్యంతరం లేదు, మేము అనుమతులు ఇస్తున్నాము. చట్టసభలలో చర్చలు చేయండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. తప్పుడు ప్రచారము, నువ్వు డబ్బులు ఇచ్చి పెట్టుకున్న సోషల్ మీడియా నువ్వు చెప్పిందే రాస్తాడు. నువ్వు చెప్పిందే రాసి నువ్వే చదివిది నిజం అనుకొని భ్రమలకు లోనై ఫేక్ ప్రతిదీ నవీన్ యాదవ్ ఇట్లా మాట్లాడిండు, లేకపోతే బట్టి విక్రమార్క గారు ఆ విధంగా అన్నాడు. అంటే ఫేక్ న్యూస్ నువ్వే క్రియేట్ చేసి ఆ ఫేక్ న్యూస్ నువ్వే నమ్మి నువ్వే కొద్దిమందికి సర్వేల పేరు మీద నగదిచ్చి మనందరం ఇక్కడనే ఉన్నాము. ప్రతి ఒక్కరికి ఇంకొకరు తెలిసిన వాళ్ళే ఉంటారు. నాకు ప్రత్యక్షంగా తెలియకపోతే అమర్ గారికి తెలుస్తుంది ఆ సర్వే చేసిన ఆయన వెనకాల ఎవరు ఉన్నారు ఏమున్నది అని. వారిని అడిగితే నాకు చెప్పడా, వారిని అడిగి నిన్న మొన్న జరిగిన సర్వేలు అన్నీ కూడా నేను మీట్ ది ప్రెస్ రోజు కూడా మీకు అందరికీ చెప్పిన. సరే, వాళ్ళు ఎన్నికల్లో నెగ్గడానికి ఏదో ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారే, మీ విశ్వసనీయత పోగొట్టుకోకండి, వాటిని ప్రసారం చేసి అని చెప్పి ఛానల్స్ అండ్ పేపర్స్ కూడా నేను రిక్వెస్ట్ చేసిన. ఇప్పుడు నిజాలు తెలిసినాయి కదా, నేను ఆ రోజు కూడా చెప్పిన. నేను ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టడానికి మీకోసమే మీట్ ది ప్రెస్ రోజు నేను చెప్పిన బీఆర్ఎస్ ఓడుతుంది, బీజేపీ డిపాజిట్ జప్తు అవుతుందని ఆ రోజు చెప్పిన. మీరు అడిగితే అవునా, ఎగ్జాక్ట్గా అదే జరిగింది కదా. కానీ ఈ లోపల సరే సర్వే వాళ్ళని నేను తప్పు పట్టను, వాళ్ళ జీవనాధారం ఇది వచ్చినప్పుడే వాళ్ళకు ఉపాధి, మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలు వచ్చేటప్పటి వరకు వాళ్ళు వాళ్ళ లైఫ్లో వాళ్ళ కంఫర్ట్స్తో ఉండాలంటే ఏదో ఒకటి. కానీ మీ క్రెడిబిలిటీ పోయిన తర్వాత మీ సంస్థనే మిగలదు. పెయిడ్ ఆర్టికల్స్ కోసము, పెయిడ్ న్యూస్ టెలికాస్ట్ కోసము సంస్థలు కూడా వ్యాపార దృక్పథంతో ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే ఆ తప్పుడు ప్రచారాలు కొద్ది రోజుల్లో తేటతెల్లమైనప్పుడు వచ్చే సమస్యలను కూడా మీడియా సంస్థలు దృష్టిలో పెట్టుకోవాలి. అంతెందుకు ఈరోజు ఉదయం 3వ రౌండ్లో మాకు 3500 మెజారిటీ వస్తే 3వ రౌండ్లో బీఆర్ఎస్కు 211 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇంకా బీఆర్ఎస్ హవా మొదలైపోయిందని చెప్పి పెద్ద ఛానల్స్ పెద్ద బ్రేకింగ్, నేను టీవీ పగిలిపోతుందేమో అనుకున్నా, ఎర్ర ఇట్లా ఊగిపోతుంటేదో అయినట్టే ఉందని. తప్పు ఆ సమాచారం అంటే దబాయిస్తున్నారు ఉల్టారే, మాకు తెలుసా మీకు తెలుసా మా వాడు లోపల నుంచి పంపిస్తుండని. అంటే ఫలితాలు ఒక పక్కన స్పష్టంగా మొదటి విడత, 2వ విడత, 3వ విడత
ఎంతో కొంత కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ఇంకా బీఆర్ఎస్ను బతికించాలని ఆ ఛానల్స్ యొక్క ఉత్సాహం అయితే నాకు అర్థం కాలేదు. దయచేసి మిగతా రాష్ట్రంలాగా ఛానల్స్ను కనిపించకుండా చేయాలంటే ఒక నిమిషం పని. పక్క రాష్ట్రంలో కొన్ని ఛానల్స్ లేనే లేవు, అంతో ఇంతో ఇక్కడ ఉన్నాయి. మేము మాకు వ్యతిరేకంగా మీరు వేసినా కూడా ఏమనుకుంటా సరే నడుస్తుందని. కానీ వాస్తవాలు ఒక పక్కన ఎన్నికల కమిషన్ ఇస్తున్న ఫలితాలను కాదని టీవీ ఛానల్స్ ఫలితాలను ఇస్తే ఎట్లా? మీరే ఎన్నికల్ని నిర్వహిస్తారు, మీరే ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు, మీరే అభ్యర్థులను కూడా గెలిపించి సర్టిఫికేట్ ఇస్తారా అయింది. నిన్నగాక మన కామారెడ్డిలో ఒక అమ్మాయి ఎవరో పోయారట, నా కలెక్టర్ వచ్చింది పోస్టింగ్ అని వాళ్ళ ఇంటి వాళ్ళని బ్లఫ్ చేయడానికి. అట్లా మీరేమైనా అభ్యర్థిని అసెంబ్లీకి పంపిస్తారా అయింది సర్టిఫికేట్ ఇచ్చి టీవీ ఛానల్స్ వాళ్ళు పేపర్లో? దయచేసి మీ విశ్వసనీయత పోగొట్టుకోకండి. మీకు మా పట్ల వ్యతిరేకత ఉంటే ఇంకో రూపంలో ఏదైనా చూపించండి. మీ యజమానులకు ఏదైనా వ్యాపారాలకు సంబంధించిన అంశాలు ఏమైనా ఉంటే అది ఇంకో దగ్గర చూసుకోండి. కానీ ఈ ఛానల్స్లలో మరీ ఇంత బరితెగింపు, అడ్డగోలుతనము, ఆ పార్టీల కంటే ముందే ఆ పార్టీ వాళ్ళని వచ్చి క్లెయిమ్ చేయాలి. కనీసం మాకు 3వ రౌండ్లో మెజారిటీ వచ్చింది, ఇక మా హవా జరుగుతుంది, అదే ఏంటి పర్వాలేదు. వాళ్ళ తరఫున మీరే ఒకాలతో పుచ్చుకొని మీరే అడ్డగోలు చేసేసి 3569 ఓట్లు ఎన్నో 3వ రౌండ్లో, ఓన్లీ 1 రౌండ్లో 3000 చిల్లర నాకు మెజారిటీ ఉంటే మీరు 211 ఓట్లు మెజారిటీ ఉంది అని చెప్పి బీఆర్ఎస్కు మెజారిటీ ఉంది, ప్రభంజనం మొదలైందని మీరు ఇట్లాంటి విధానము ఇది తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు. దయచేసి ఈ ఫలితాలు విశ్లేషణలు మీరందరూ చెయ్యండి. 2023 డిసెంబర్ ఫలితాలు 39.5% ఇస్తే 2024 పార్లమెంట్ ఎన్నికలు 41% ఓట్లు ఇస్తే 2025 నవంబర్ ఉప ఎన్నికలు 51% ఓట్లను కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. ఈనాడు సమిష్టిగా బూత్ స్థాయి కార్యకర్త నుంచి పీసీసీ అధ్యక్షుడు వరకు, వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఒక్క తాటి మీద నిలబడి ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ ఎన్నికల్లో నెగ్గడం జరిగింది. కాంగ్రెస్ మొత్తం ఒక్క తాటి మీద ఉన్నప్పుడు ఎవరి తాత కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించలేడు. ఇది మళ్ళోసారి నిరూపితమైంది. మీ అందరు సహకరించినందుకు, ఓటర్ మహాశయులు ఆశీర్వదించినందుకు, మీడియా మిత్రులకు, ఓటర్ మహాశయులకు సహకరించి మద్దతు ఇచ్చిన ఎంఐఎం పార్టీకి, ముఖ్యంగా సిపిఐ, సిపిఎం, కోదండరాం సార్, ఇతర సంఘాలు, రాజకీయ పార్టీలు అన్నీ మాకు సహకరించినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా कृतज्ञतल తెలియజేస్తున్నాం. खासकर इस बाई इलेक्शन चुनाव में एमआईएम हम साथ हमारे लिए कांग्रेस पार्टी को मदद देकर इस चुनाव में ये जीत हासिल करने के लिए जो मदद किया, एमआईएम सदर असदुद्दीन ओवैसी, उनके भाई अकबरुद्दीन ओवैसी को कांग्रेस पार्टी के तरफ से, हमारे कांग्रेस कार्यकर्ता के ओर से हम धन्यवाद बोलना चाहता है. आने वाले दिनों में भी हम सबको साथ लेकर तेलंगाना तरक्की के लिए हम कोशिश करेंगे. इसमें हम कामयाब हो जाएंगे. అంటే అది కేటీఆర్ని అడిగితే కరెక్ట్గా సమాధానం చెప్తారు. ఇక్కడ మీ కాంగ్రెస్ నేతలే ఎంఐఎం బీజేపీ బి టీం అంటున్నారు. ఇక్కడ మిత్రపక్షం బి టీమా, మిత్రపక్షమా? ఇక్కడ మిత్రపక్షం ఉంది, బీహార్లో మిత్రపక్షం లేదు. అసలు కాంగ్రెస్ ఓవరాల్ పాలసీ ఏంటి? భారతదేశము రాష్ట్రాల సమీకరణ తెలుసు కదా. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఉండే నైసర్గిక పరిస్థితులను బట్టి, అక్కడ వాతావరణాన్ని బట్టి అక్కడ పంటలు పండుతాయి. అంతేనా? అదే జాతీయ పార్టీ కానీ యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఇది. జాతీయ పార్టీ కూడా ప్రతి రాష్ట్రానికి ఒక పీసీసీ అధ్యక్షుడిని ఎందుకు వేస్తున్నారు? ఒకే అధ్యక్షుడు జాతీయ స్థాయిలో ఉంటే సరిపోతుంది కదా. ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు ఆ స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవడానికి వెసులుబాటు కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది. ఆ వెసులుబాటులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకున్నది. మాకు కలిసి వచ్చినందుకు ఎంఐఎంకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చారి గారు ఒక్కదాని కాదు, మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వానికే ప్రజలు
మద్దతుగా నిలబడ్డారు. మా పరిపాలనలో తీసుకునే నిర్ణయాలన్నిటిని కూడా మేము ప్రజలకు అనుకూలంగా సమీక్షించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అమర్ గారు, అమర్, ఇంకా నేను ఆ రిజల్ట్స్ మీద పూర్తిగా సమీక్ష చేయలేదు. జాతీయ స్థాయి రాజకీయాల మీద ఇంకా దృష్టి పెట్టలేదు. ఇప్పటివరకు తెలంగాణ ఉప ఎన్నికల మీదనే ఉన్నాను. వాటిని విశ్లేషించిన తర్వాత తప్పకుండా నేను స్పందిస్తాను. ఇక ఇప్పటి దగ్గర నేను అదే చెప్పిన, మళ్ళా అదే మాటలు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇవన్నీ నేను అందుకే చెప్తున్నా, నేను సూచన చేస్తున్నా. తెలంగాణ మంచి కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఇద్దరికి సూచన చేస్తున్నా. ఒక ఆయన అసూయ, రెండవ ఆయన అహంకారాన్ని తగ్గించుకోవాలి. పాతకాలంలో చెప్పారు, కింద పడ్డా కూడా పైకాలు నాదే అన్నాడు అంటే వెనకటికి వాడు. కాబట్టి ఏది ఎట్లొస్తే అది అట్లా వస్తుంది. ఇప్పుడు అది ఆయన చేతులు లేదు, నా చేతులు లేదు, స్పీకర్ గారి చేతిలో ఉంది, సుప్రీంకోర్టు చేతుల్లో ఉంది. అది వచ్చినప్పుడు వస్తుంది. ప్రజలు ఇచ్చే తీర్పు తప్పకుండా ఇస్తారు. అదే మొత్తం అన్నీ పరిశీలించి మొత్తం కలిపి వడ్డిస్తా. सरकार जो काम कर रहा है, सरकार को आशीर्वाद देने के लिए लोग आगे आए, बहुत सारे दिए, एक चीज़ नहीं है. हम पीछे से रेशन कार्ड और फाइन राइस, इंदिरा इंड्लू जो भी बोल रहे हैं ना, इसके साथ साथ हम कितने एम्प्लॉयमेंट क्रिएट किए, लॉ एंड ऑर्डर कितना कंट्रोल किए, ड्रग्स एंड गांजाई कितना हम लोग कंट्रोल किए. इस बार बारिश कितने आए आप देखे ना. इससे पहले 10 सेंटीमीटर बारिश है तो पूरा शहर डूबते थे. इस बार 40 सेंटीमीटर 50 सेंटीमीटर बारिश आए तो भी कोई भी एक कॉलोनी, एक बस्ती पानी में नहीं डूबा. लोग देख रहे हैं, मूसी में किसी को तकलीफ नहीं आया. इस बार पहली बार तेलंगाना हासिल करने के बाद 12 साल में बहुत बड़ा बारिश आए थे, क्लाउड बस्ट हुए थे. मगर इस बार हम जो तरीक़ा से जो काम किए, शहर के लोग लॉ एंड ऑर्डर कंट्रोल है, हम ड्रग्स कंट्रोल किए, बारिश में जो फ्लड्स है फ्लड्स को हम कंट्रोल किए, हर किसी को नौकरी देने के लिए कोशिश कर रहे हैं. और आगे डेवलपमेंट के लिए भी हम लोग जो एक्शन प्लान है, December 8th and 9th वी आर गोइंग टू डेडिकेट आवर तेलंगाना राइजिंग 2047 विजन डॉक्यूमेंट. तो हम लोग आगे आने वाले दिनों में, मैं पहले से एक ही बात कहा, 2004 से 2014 तक हम लोग जो काम किए 10 साल, उसके बाद 10 साल BRS ने काम किया. आज आने वाले 10 साल हम लोग काम करने वाले. 4 to 14 जो रुक गए, in continuation of that development we are going to take policy decisions. Thank you. అంటే నేనేమన్నాను, ముందు నుంచి పాపం కేసీఆర్ గారిని తప్పించి ఆ కుర్చీని గుంజుకోవాలని హరీష్ కేటీఆర్ పోటీ పడుతున్నారు. సో ఒకసారి వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏదో వాళ్ళకి అర్థం కావాలని కేసీఆర్ గారు మౌనంగా ఉన్నారని నేను అనుకుంటున్నా. కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలలో లేరు, వారి ఆరోగ్యం కూడా అంతంతగానే ఉంది. క్రియాశీలక రాజకీయాలలో లేకుండా ఆరోగ్యం అంతంతగా ఉన్న ఒక నాయకుడిని విమర్శించడం భావ్యం కాదని నేను భావిస్తున్నా. కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలకు వచ్చినప్పుడు తప్పకుండా వారి పట్ల నేను స్పందిస్తాను. నా సూచన ఒక్కటే మీకు, ఇక డెవలప్మెంట్ మీద ఫోకస్ పెడదాము. రాబోయే 2 సంవత్సరాలు ఫోకస్డ్గా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాము, సంక్షేమ పథకాలు అమలు చేద్దాము, రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుందాము, వనరులను సమకూర్చుకుందాము, అభివృద్ధికి సహకరించండి అని ప్రధాన ప్రతిపక్షం హరీష్ కేటీఆర్కి చెప్తున్నా. కేంద్రం నుంచి నిధుల కోసం సహకరించమని కిషన్ రెడ్డి గారికి చెప్తున్నా. మనమందరం కష్టపడతాం, మీరు కూడా ఈ కష్టాన్ని గుర్తించి ప్రజలకు చెప్పండి అని మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అంతే తప్ప ఇంకా రాజకీయ విమర్శలకు తావు లేదు, అవసరం లేదు. రేపు 17th క్యాబినెట్లో అవన్నీ డిస్కషన్ జరుగుతాయి. 17 తారీఖు రోజు క్యాబినెట్ సమావేశం ఉన్నది. క్యాబినెట్ సమావేశంలో మంత్రులందరూ సూచనలు తీసుకున్న తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఉన్న పరిణామాలు, న్యాయస్థానంలో ఉన్న అంశాలను వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వస్తాం. థ్యాంక్ యూ.